హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హరి. మీరు చూస్తున్నది హరి స్టూడెంట్ కార్నర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు ఏపీ టెట్కి సంబంధించిన తెలుగు గ్రాండ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందండి. మరి ఇందులో చాలా ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి. దయచేసి చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి. మరి టాపిక్లకు వెళ్తే మొదటి క్వశ్చన్, తెలుగు బాల శతకమును రచించింది ఎవరు? జంధ్యాల పాపయ్య శాస్త్రి, దాశరథి రంగాచార్యులు, దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి, మధురాంతకం రాజారాం. ఆన్సర్ వచ్చేస్తే జంధ్యాల పాపయ్య శాస్త్రి గారండి. మరి రెండో బిట్ అండి, ప్రస్తుత పాఠ్యభాగం అమ్మఒడి రచయిత యొక్క ఏ సంకలనంలోనిది? చిన్నారి లోకం, బాలబంధు, బాలతనం, పోలబాలలు. మరి ఆన్సర్ వస్తే బాలబంధు. మూడో బిట్ అండి, దోర్జటి ఏ శతాబ్దానికి చెందినవాడు? 13వ శతాబ్దం, 14వ శతాబ్దం, 15వ శతాబ్దం, 16వ శతాబ్దం. మరి ఆన్సర్ వచ్చేస్తే ఆన్సర్ 4, 16వ శతాబ్దం అండి. మరి నెక్స్ట్ బిట్, నాలుగో బిట్ అండి, అన్నమయములైన వన్యజీవములు కూడికి లేక జీవకోటి లేదు అని అన్నవారు ఎవరు? బమ్మెరపోతన, శ్రీశ్రీ, జాషువా, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. మరి ఆన్సర్ వస్తే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి అండి. మరి నెక్స్ట్ బిట్కి వెళ్దామండి. అత్యద్భుతం పదాన్ని విడదీసిన రూపం. అతి ప్లస్ అద్భుతం, అత్యద్భు ప్లస్ హతం, అతి ప్లస్ అద్భుతం, అతి ప్లస్ అద్భుతం. ఆన్సర్ వచ్చేస్తే అతి ప్లస్ అద్భుతం అండి. మరి నెక్స్ట్ బిట్కి వచ్చేస్తే ఆరో బిట్ అండి, నిగమాంతాలంకరణములోని సంధి ఏమిటి? త్రికసంధి, సవర్ణ దీర్ఘ సంధి, వృద్ధి సంధి, గుణసంధి. మరి నిగమాంత ప్లస్ అలంకరణము, నిగమాంత అంటే దీర్ఘం వచ్చింది కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి అండి. నెక్స్ట్ ఏడో బిట్ అండి, హేమఘటములోని సమాసం ఏమిటి? హేమఘటములోని సమాసం ఏమిటి? విశేషణ పూర్వపద కర్మధారి సమాసము, విశేషణోత్తర పద కర్మధారి సమాసము, సంభావన పూర్వపద కర్మధారి సమాసము, బహువ్రీహి సమాసము. మరి ఆన్సర్ విశేషణ పూర్వపద కర్మధారి సమాసం అండి. నెక్స్ట్ బిట్కి వచ్చేస్తే ఎనిమిదో బిట్ అండి, అభినవ పోతన, అభినవ కాళిదాసు అని బిరుదులు కలిగిన వారు ఎవరు? వానమామలై వరదాచార్యులు, జంధ్యాల పాపయ్య శాస్త్రి, మధురాంతకం రాజారాం, వేదుల సత్యనారాయణ శాస్త్రి. మరి ఆన్సర్ వచ్చేస్తే వానమామలై వరదాచార్యులండి. మరి నెక్స్ట్ బిట్కి వస్తే తొమ్మిదో బిట్ అండి, ఈ క్రింది వానిలో రాయప్రోలు వారి రచన కానిదేంటి? 1 స్నేహలత, 2 ఆంధ్రావళి, 3 మాధురి దర్శనం, 4 నవకవిత. రాయప్రోలు వారి రచన కానిది నవకవిత. నెక్స్ట్ 10వ బిట్ అండి, అభ్రము దీనికి పర్యాయ పదం కాని దాన్ని గుర్తించండి. మిన్ను, 2 కోరిక, 3 ఆకాశం, 4 నింగి. మరి ఆన్సర్ వచ్చేస్తే కోరిక. నెక్స్ట్ బిట్ అండి 11వ బిట్ అండి, టంకసాలలో తయారయ్యే నాణాలకు విలువ. ఇది ఏ రకమైనటువంటి వాక్యము? టంకసాలలో తయారయ్యే నాణాలకు విలువ, ఇది ఎటువంటి వాక్యము? ఇది ఒక సామాన్య వాక్యం అండి. నెక్స్ట్ 12వ క్వశ్చన్ అండి, తలుపు గొల్లెం, హారతి పల్లెం, గుర్రపు కళ్ళెం ఇందులోని అలంకారం ఏమిటి? అంత్యానుప్రాస, 2 వృత్యానుప్రాస, 3 చేకానుప్రాస, 4 లోటానుప్రాస. మరి ఆన్సర్ వచ్చేస్తే అంత్యానుప్రాస అండి. చివర్లన్నీ కూడా ఒకేలా ఉన్నాయి, అంత్యప్రాస ఉందన్నమాట, చివరి ప్రాస. మరి నెక్స్ట్ బిట్కి వచ్చేస్తే 13వ బిట్ అండి. 13వ బిట్టు, ఒకే హల్లు పలుమార్లు ఆవృత్తి అయితే అది ఏ అలంకారం?
1 వృత్యానుప్రాస, 2 చేకానుప్రాస, 3 లాటానుప్రాస, 4 యమకం. మరి ఆన్సర్ వచ్చేస్తే వృత్యానుప్రాస అండి. ఒక హల్లు పలుమార్లు ఆవృతమైతే వృత్తానుప్రాస. నెక్స్ట్ బిట్ అండి 14వ బిట్టు. నా గీతావళి ఎంత దూరము ప్రయాణం చేయునో అందాక ఈ భూగోళంబున కగ్గిపెట్టెదా అని అన్నదెవరు? దాశరథి కృష్ణమాచార్యులు, దాశరథి రంగాచార్యులు, శ్రీశ్రీ జాషువా. మరి ఆన్సర్ దాశరథి కృష్ణమాచార్యులు అండి. నెక్స్ట్ బిట్ అండి 15వ బిట్టు. క్వార్ధకం అనగా 1 వర్తమాన కాలిక అసమాపక్రియ, భవిష్యత్ కాలిక అసమాపక్రియ, భూతకాలిక అసమాపక్రియ, వర్తమాన కాలిక అసమాపక్రియ. మరి ఆన్సర్ అయితే భూతకాలిక అసమాపక్రియ అండి. నెక్స్ట్ బిట్ అండి 16వ బిట్టు. చెవికి ఇంపును కలిగించు అనే అర్థంలో వాడే జాతీయం ఏమిటి? 1 చెవిలో చేరేగా, 2 పెడ చెవిన పెట్టు, 3 వీణుల విందు, 4 చెవి నీళ్ళు కట్టుకొని పోరు. మరి ఆన్సర్ వచ్చేస్తే వీణుల విందు అండి, వీణుల విందు. నెక్స్ట్ బిట్ అండి 17వ బిట్టు. ప్రాస నియమం లేని పద్యం ఏమిటి? 1 శేషం, 2 కందం, 3 ఉత్పలమాల, 4 మత్తేబం. ఆన్సర్ వచ్చినట్లయితే 1 శేషం అండి, శేషానికి ప్రాస నియమం లేదు. నెక్స్ట్ 18వ బిట్ అండి. తొలకరి చిరుజల్లు అనే పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? 1 గేయం, 2 కథ, 3 సంభాషణ, 4 వ్యాసం. ఆన్సర్ వచ్చేస్తే గేయం అండి, గేయం. నెక్స్ట్ అండి 19వ బిట్ అండి 19. తెలుగులో మణిప్రావాల శైలి వాడిన తొలి కవి ఎవరు? 1 నన్నచోడుడు, 2 పాల్కురికి సోమనాథుడు, 3 నాచన సోమన, 4 మూలఘటిక కేతన. మరి ఆన్సర్ పాల్కురికి సోమనాథుడు అండి. మరి నెక్స్ట్ బిట్ 20వ బిట్ అండి. ఆంధ్ర శబ్ద చింతామణి అనే తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని సంస్కృతంలో రాసింది ఎవరు? నన్నయ్య, 1 2 తిక్కన, 3 ఎర్రన, 4 నాచన సోమన. మరి ఆన్సర్ నన్నయ్య అండి, ఆంధ్ర శబ్ద చింతామణి నన్నయ్య. మరి 21వ బిట్ అండి. భాస్కర శతకకర్త ఏ శతాబ్దానికి చెందినవాడు? 1 13, 2 14, 3 16, 4 17. మరి ఆన్సర్ వచ్చినట్లయితే 17వ శతాబ్దానికి చెందినవాడు అండి. భాస్కర శతకాన్ని రచించినటువంటి వ్యక్తి 17వ శతాబ్దానికి చెందినవాడు. నెక్స్ట్ 22వ బిట్ అండి. కేవలం రూపం మాత్రమే అందంగా ఉండటం అని అర్థంలో వాడే జాతీయం ఏంటి? 1 డూడు బసవన్న, 2 గాడిద మోత, 3 చూపల గుర్రం, 4 గోడకేసిన సున్నం. మరి ఆన్సర్ వచ్చినట్లయితే చూపుల గుర్రం అండి, చూపుల గుర్రం. కేవలం రూపం మాత్రమే అందంగా ఉండటం, దానిలో చూపుల గుర్రం ఆన్సర్. నెక్స్ట్ 23వ బిట్ అండి. 23వ బిట్టు. బాగా చదివితే మార్కులు వస్తాయి. ఇది ఏ రకమైనటువంటి వాక్యం? 1 హేత్వార్థక వాక్యం, 2 ఛేదార్థక వాక్యం, 3 అప్యార్థక వాక్యం, 4 విద్యార్థక వాక్యం. మరి ఆన్సర్ వచ్చినట్లయితే ఛేదార్థక వాక్యం అండి. ఇది 2 పదాల మధ్య కార్యకారక సంబంధాన్ని తెలియజేస్తుందండి. ఇందాక ఒక బిట్ వచ్చింది, అది క్వార్థము, అది భూతకాల అసమాపక్రియను తెలియజేస్తుందండి. ఇది ఛేదార్థకము, ఇది రెండు పదాల మధ్య ఉన్నటువంటి 2 వాక్యాల మధ్య కార్యకారక సంబంధాన్ని తెలియజేస్తుందండి.
నెక్స్ట్ 24వ బిట్ అండి, సాగరం. గురు లఘువులను గుర్తించండి. 1 గురువు లఘువు లఘువు, 2 గురువు లఘువు గురువు, 3 గురువు గురువు లఘువు, 4 3 గురువులే. మరి ఆన్సర్ వచ్చినట్లయితే గురువు లఘువు గురువు అండి. మరి సాక దీర్ఘం వచ్చింది కాబట్టి అది గురువు, గా లఘువు, రాక 0 ఉన్నాయన్నీ కూడా గురువులు కాబట్టి ఆన్సర్ 2 గురువు లఘువు గురువు అండి. మరి 25వ క్వశ్చన్ అండి, 25వ బిట్టు, తప్పుగా జతపరిచిన దానిని గుర్తించండి. 1 బద్దెన సుమతి శతకం, 2 కాళికాంబ శతకం పోతులూరి వీరబ్రహ్మం గారిది, 3 సుభాషిత త్రిశతి భద్రుహరి, 4 కుమార శతకం కేతన. మరి ఆన్సర్ కుమార శతకం కేతన అండి. తప్పుగా జతకపరిచారు, మిగతావన్నీ బద్దెన సుమతి శతకం కరెక్టే, కాళికాంబ శతకం పోతులూరి వీరబ్రహ్మం గారిది కూడా కరెక్టే, సుభాషిత త్రిశతి భద్రుహరి అండి, ఆ 3 కూడా కరెక్టే. నెక్స్ట్ బిట్ అండి 26వ బిట్టు, ఒక సూర్యగణం, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు వరుసగా వచ్చే పద్యం ఏది? 1 తేటగీతి, 2 ఆటవెలది, 3 ద్విపద, 4 మంజీర ద్విపద. మరి ఆన్సర్ వచ్చినట్లయితే తేటగీత అండి. ఒక సూర్యగణము, 2 ఇంద్రగణాలు, 2 సూర్యగణాలు వరుసగా వస్తాయండి తేటగీతిలో. నెక్స్ట్ 27వ బిట్ అండి, అర్ధభేదం గల హల్లు జంట వెంటనే ప్రయోగిస్తే అది ఏ అలంకారం? జాగ్రత్త అర్థం చేసుకోండి. అర్ధభేదం గల హల్లు వెంటనే ప్రయోగిస్తుంది ఏ అలంకారం? 1 నృత్యానుప్రాస, 2 చేకానుప్రాస, 3 లాటానుప్రాస, 4 అంత్యానుప్రాస. మరి ఆన్సర్ వచ్చినట్లయితే చేకానుప్రాస అండి. మరి 28వ బిట్టు, ఏమి మొదలైన పదాల్లోని ఎత్తునకు సంధి ఎలా జరుగుతుంది? 1 వైకల్పికం, 2 సంధి జరగదు, 3 బహుళము, 4 నిత్యము. మరి ఆన్సర్ వైకల్పం మొదలైన పదాల్లోని ఎత్తునకు సంధి వైకల్పికం జరుగుతుంటుందండి. మరి 29వ బిట్టు, అభీప్సితము లోని సంధి ఏమిటి? 1 సవర్ణ దీర్ఘ సంధి, 2 గుణసంధి, 3 అత్వసంధి, 4 వృద్ధి సంధి. మరి ఆన్సర్ వచ్చినట్లయితే సవర్ణ దీర్ఘ సంధి అండి. అభి ప్లస్ ఇప్సితము అని విడదీస్తాము కాబట్టి అక్కడ బీకి దీర్ఘం వచ్చింది కాబట్టి ఇది ఒక సవర్ణ దీర్ఘ సంధి అండి. నెక్స్ట్ 30వ బిట్ అండి, బ్రాహ్మణ మందిరములు సమాసం ఏమిటి? 1 సంభాషణ పూర్వపద కర్మధారి సమాసం, 2 ద్విగ సమాసం, 3 షష్ఠీ తత్పురుష సమాసం, 4 పంచమి తత్పురుష సమాసం. మరి ఆన్సర్ షష్ఠీ తత్పురుష సమాసం అండి. బ్రాహ్మణుల యొక్క మందిరములు యొక్క వచ్చింది కాబట్టి ఇక్కడ షష్ఠి వస్తుందండి. మరి ద్విగు అంటే నెంబర్ అండి, పంచ అంటే వలనని కంటెంట్ పట్టి కానీ వలన అని కానీ వస్తే అది పంచమే అండి. మరి 31వ బిట్టు, పట్టపగలు. 1 పగటి ప్లస్ పగటి, 2 పగలు ప్లస్ పగలు, 3 పట్ట ప్లస్ పగలు, 4 పట్టు ప్లస్ పగలు. ఇక్కడ మనం బాగా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఆన్సర్ 2 వస్తుందండి, పగలు ప్లస్ పగలు. మరి ఇది ఏ సంధి అయితే ద్విరుక్త టకార సంధి అండి. చూడండి టా కింద టా వచ్చింది కాబట్టి ఇది ఒక ద్విరుక్త టకార సంధి, పగలు ప్లస్ పగలు అని మనం చెప్పుకుంటామండి. మరి 32వ బిట్ అండి, గోరువంకలు అనే కవితా సంపుటిని రచించినది ఎవరు? 1 రాయప్రోలు సుబ్బారావు, 2 బాలగంగాధర్ తిలక్, 3 వేదుల సత్యనారాయణ శాస్త్రి, 4 జంధ్యాల పాపయ్య శాస్త్రి. మరి ఆన్సర్ వచ్చినట్లయితే బాలగంగాధర్ తిలక్ గోరువంకలు. నెక్స్ట్ 33వ బిట్ అండి, ఈ క్రింది వాటిలో గురజాడ వారి రచన ఏది? 1 పాకుడురాళ్ళు, 2 కల్పవల్లి,
3 కన్యాశుల్కం, 4 గుజ్జన గూళ్ళు. మరి ఇది చెప్పక్కర్లేదు అనుకుంటున్నాను నేను. మరి ఇది కన్యాశుల్కము. ఇది అసలు గురజాడ గారు ఫేమస్ ఇదండి. నెక్స్ట్ జుంటేగలు అనగా 1 కందెరేగలు, 2 జోరేగలు, 3 తేనెటీగలు, 4 తూనీగలు. మరి ఆన్సర్ వచ్చినట్లయితే జుంటేగలు అంటే తేనెటీగలండి, తేనెటీగలు. మరి నెక్స్ట్ పెట్టండి 35వ పెట్టండి. క్రింది వానిలో అంతస్తాలు అని వేటినంటారు? 1 ష ష స హ, 2 యా రా బండిరా లా, 3 కచ్చట తప, 4 గజడ దబ. మరి అంతస్తాలని యారా రా లా వీటిని అంటామండి. మరి కచ్చట తపలు అంటే మనకు తెలుసు పరుసాలు, గజడ దబలు అంటే మనకు తెలుసు సరళాలు, యారా రా లా ఇవి అంతస్తాలు అవుతాయి అన్నమాట. నెక్స్ట్ పెట్టండి 36వ బిట్టు. తలకరించుట అంటే నీకు ఏమో తెలుస్తుంది? 1 పలకరించుట, 2 పులకరించుట, 3 వర్షాకాలం మొదలు, 4 ఎండాకాలం మొదలు. మరి ఆన్సర్ వచ్చినట్లయితే వర్షాకాలం మొదలు. తొలకరించుట అంటే వర్షాకాలం మొదలు. మరి నెక్స్ట్ బిట్ అంటే 37వ బిట్టు. ఎగుర జిమ్ముట అనగా ఏమిటి? 1 కాలిపోవుట, 2 గాలికి పైకి విసురుట, 3 కోల్పోవుట, 4 కింద పడుట. మరి ఆన్సర్ వచ్చినట్లయితే గాలికి పైకి విసరడాన్నే ఎగుర జిమ్ముట అంటామండి. మరి నెక్స్ట్ బిట్ అండి రొంపికి సరైన అర్థాన్ని గుర్తించండి. 1 నీరు, 2 వరద, 3 గాలి, 4 బురద. మరి రొంపులో కాలు వేయకూడదు అంటాము, అంటే బురదలో కాలు వేయకూడదని అర్థం అన్నమాట. అంటే ఆన్సర్ బురద, రొంపి అంటే. మరి 39వ బిట్ అండి కవి బ్రహ్మ, ఉభయ కవిమిత్రుడు అనే బిరుదులు కలిగిన వారు ఎవరు? 1 తిక్కన, 2 ఎర్రన, 3 శ్రీనాథుడు, 4 పాల్కురికి సోమనాథుడు. మరి కవి బ్రహ్మ ఉభయ కవిమిత్రుడు అని తిక్కన అంటామంటే మనం. తిక్కనకి ఆ బిరుదులు ఉన్నాయండి. మరి లాస్ట్ 40వ బిట్ అండి ఇట్ ఈజ్ పండుగ పాఠ్యాంశాన్ని ఎవరి స్ఫూర్తితో రాశారు? 1 గిడుగు వెంకటరామమూర్తి, 2 నార్ల వెంకటేశ్వరరావు, 3 ఏటుకూరి వెంకట నరసయ్య, 4 శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి. ఈ ఇట్ ఈజ్ పండుగ అనే పాఠ్యాంశాన్ని గిడుగు వెంకటరామమూర్తి గారి స్ఫూర్తితో రాయడం జరిగిందండి. మరి ఇంత మంచి మీకు మెటీరియల్ అందిస్తున్నటువంటి ఈ హరి స్టూడెంట్ కారణాన్ని తప్పనిసరిగా లైక్ చేయండి. మరి ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీ హరి సైనింగ్ అవుట్.